చేతులు లేకపోవడం తన జీవితానికి అడ్డం కాదని నిరూపిస్తోంది ఓ చిన్నారి. సాధారణంగా స్కూల్కు వెళ్ళే పిల్లలు చేతులతో పెన్ను పట్టుకుని పుస్తకాల్లో రాస్తారు. కానీ బీహార్లోని కటిహార్కు చెందిన 13 ఏళ్ల లక్ష్మి మాత్రం తన కాళ్ల వేళ్ల మధ్య పెన్నును పట్టుకుని రాస్తోంది. తనకు ఎదురైన శారీరక సవాళ్లను లెక్క చేయకుండా ప్రతిరోజు పాఠశాలకు వెళ్తూ చదువుకుంటుంది. పెద్దయ్యాక ఓ ఉపాధ్యాయురాలిగా మారాలన్నది లక్ష్మి కళ. ఆ కళను నెరవేర్చుకోవడానికి ఆమె చూపిస్తున్న పట్టుదల ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిగా మారుతుంది. వివరాల్లోకి వెళ్తే బీహార్ కటిహార్ జిల్లా హసన్గంజ్ ప్రఖండ్లోని బతోరియా ఉన్నత పాఠశాలలో లక్ష్మి 4వ తరగతి చదువుతుంది. పుట్టుకతోనే ఆమెకు 2 చేతులు లేవు. అయితే చిన్నప్పటి నుండే తన పరిస్థితికి తగ్గట్టుగా రోజువారీ పనులను చేసుకోవడం నేర్చుకుంది. చదువుకు కూడా అదే విధంగా తనదైన మార్గాన్ని ఎంచుకుంది. ముఖ్యంగా పుస్తకాలు, నోటుబుక్లు తీసుకోవడం, పేజీలు తిప్పడం, పెన్నులు పట్టుకోవడం, రాయడం వంటి పనులను ఆమె తన కాళ్ల సహాయంతో చేస్తోంది. లక్ష్మి కేవలం రాయడమే కాదు, పాఠశాలలో జరిగే ఇతర కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటుందని పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు. नहीं सर, सब बच्चे से तो ये अलग ही है, पैर से ही लिखती है, पैर से ही चम्मच से ही खाती है, सब चीज़ का पैर से ही होता है। और बच्चे के बनस्पत में ये भी बच्चा भी उतनी ही पढ़ते हैं। ऐसा नहीं है कि कोई टास्क पूरा नहीं करता, नहीं पढ़ते, सुबह नहीं, सब पढ़ाई करते हैं, जितना देते हैं। जो सीखना चाहते हैं मेरे पास आती है, और जो सिखाते हैं वो सीखती भी है। आप क्या उम्मीद रखते हैं? हम तो चाहते हैं कि सरकार की तरफ से इसको इतना बेनिफिट मिले कि आगे इसका भविष्य उज्ज्वल हो। यही रिंकू कुमारी उत्कुल बतोरिया। చదువుతో పాటు ఆటలు, ఇతర పాఠశాల కార్యకలాపాల్లోనూ పాల్గొంటుంది. తరగతిలో ఇచ్చే విద్యా పనులను కూడా తనకు సాధ్యమైన విధంగా చేస్తుంది. ఆమె పట్టుదలను చూసిన ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్నారు. లక్ష్మికి చదువు అంటే ఎంతో ఇష్టం. భవిష్యత్తులో టీచర్గా మారాలని ఆమె కోరుకుంటుంది. తనలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలకు కూడా చదువు ఎంత ముఖ్యమో ఆమె ప్రయాణం చెబుతోంది. శారీరక సవాళ్లు ఉన్నప్పటికీ చదువును కొనసాగిస్తూ తనకు నచ్చిన రంగంలో భవిష్యత్తును నిర్మించుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. చిన్న వయసులోనే తన జీవితంపై ఇంత స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోవడం ఆమె ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తోంది. లక్ష్మి కథలో మరో ముఖ్యమైన భాగం ఆమె తల్లిదండ్రులది. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. లక్ష్మి తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుటుంబంలో 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ లక్ష్మి చదువు ఆగిపోకూడదని ఆమె తల్లిదండ్రులు భావిస్తున్నారు. ప్రతిరోజు తమ కుమార్తెను పాఠశాలకు పంపిస్తూ ఆమె చదువుకు తన వంతు సహకారం అందిస్తున్నారు. कोई बोलता है फेंक दो, कोई बोलता है नहीं लक्ष्मी आई रखो, पोसो इसको। अब नहीं, हम लोग सोचे कि नहीं फेंकेंगे, इसको पोसेंगे। कोई बोलता था नहीं सरकार इसको बहुत देगा, बहुत अथी करेगा। क्या मदद मिला अब तक सरकार से? कुछ नहीं मिला है सर। अच्छा, लक्ष्मी शिक्षक बनना चाहते हैं, आप लोग क्या चाहते हैं? हम भी चाहते हैं उसका भविष्य बन जाए। हम लोग जब मर जाएंगे तो उसको कौन देखेगा। లక్ష్మి తల్లి రేణుదేవి తెలిపిన వివరాల ప్రకారం చిన్నారి పుట్టిన సమయంలో కొంతమంది ఆమెను వదిలేయాలని కూడా సలహా ఇచ్చారు. కానీ కుటుంబం మాత్రం ఆ మాటలను పట్టించుకోలేదు. తన కుమార్తెను పెంచి చదివించి ఆమెను స్వయం ఆధారంగా నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూలీ పని చేస్తూ లక్ష్మి చదువుకు అవసరమైన ఖర్చులను భరిస్తున్నారు. తమ కుమార్తె చదువుకుని తన కాళ్లపై తాను నిలబడాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. పుట్టుకతోనే వైకల్యం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు పెద్దగా ప్రభుత్వ సహాయం అందలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చదువు కొనసాగించడానికి అవసరమైన సౌకర్యాలు, సహాయం అందితే లక్ష్మి మరింత మెరుగ్గా చదువుకోగలదని వారు ఆశిస్తున్నారు. ఇలాంటి విద్యార్థులకు అవసరమైన సహకారం అందితే వారి ప్రతిభ మరింత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. లక్ష్మి కథ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత చాలామంది ఆమె పట్టుదలను ప్రశంసిస్తున్నారు. కాళ్లతో పెన్ను పట్టుకుని ఎంతో ఏకాగ్రతతో రాస్తున్న దృశ్యాలు చూస్తున్న నెటిజన్లు ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నారు. तो हम लोग स्वास्थ्य विभाग की टीम विद्यालय गई और वहाँ उस बच्ची से मुलाकात किया गया और हमने वहाँ पर देखा कि उनके पास जो है यूडीआईडी कार्ड ऑलरेडी पहले से बना हुआ है पिछले साल का। तो यूडीआईडी कार्ड उनको पहले से प्राप्त है, इसलिए अब हमने उच्च स्तर पर जो है संबंधित सामाजिक कोषांग में बात किया और अब आगे का जो भी प्रोसेस होगा वो समाज कल्याण विभाग के द्वारा उस बच्ची को जो भी फ़ायदा होगा वो सरकारी सहायता मिल सकती है। కటిహార్కు చెందిన ఈ చిన్నారి లక్ష్మి కథ
శారీరక పరిమితుల కంటే మన సంకల్పం ఎంత గొప్పదో చూపిస్తోంది. ఆమె చేతులతో కాదు, తన పట్టుదలతో తన భవిష్యత్తును రాస్తోంది.